వీఆర్ఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజనేయులు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. అన్న చెప్పండి అన్న, ఏందన్న మీ సమస్య ఏంటి? మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము మిమ్మల్ని చిన్నగా చూడడానికి ప్రధాన కారణం ఏంటి? ఒకప్పుడు ఇదే గతంలో కూడా మీరు ఇలాంటి ఆందోళన ధర్నాలు చేసినప్పుడు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నది పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఈ రేవంత్ రెడ్డి మీకు అనేక హామీలు ఇవ్వడం అనేది జరిగింది. ఒక టీ కప్ తాగేంత లోపు మీ సమస్య పరిష్కారం అని చెప్పిండు. మరి ఇప్పటికీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి మీరు ఎందుకు కనిపించడం లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి? నేను ముఖ్యమంత్రిని విమర్శించేటంత స్థాయి అయితే మాది కాదు, కానీ ముఖ్యమంత్రిని తిట్టే స్థాయి అయితే మాది ఉందన్న. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఏళ్ల తరబడి వెట్టి చాకిరి చేస్తున్న సుంకరి మస్కూరి కావాలి నీరడి అని పేర్లతో పిలుస్తున్న మా వీఆర్ఏ వ్యవస్థను వాళ్ళ ఈ కష్టాన్ని గుర్తించిన ఒక ప్రభుత్వము ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ గవర్నమెంట్, దీనికి ప్రతిఫలంగా పే స్కేల్ అమలు కొరకై 81 జీవోని రిలీజ్ చేయడం జరిగింది. అందులో క్లీన్ చిట్గా అమల్లోకి తీసుకొచ్చిన వ్యవస్థలో రాష్ట్రంలో 20,555 మంది ఉంటే 16,758 మందికి పే స్కేల్ వర్తింపజేసారు. ఎందుకు చేసారు? వీళ్ళకంటే వీళ్ళు 61 సంవత్సరాల కింద పడి ఉన్నారు. 61 సంవత్సరాలు వీళ్ళకు కింద ఉన్నారు కాబట్టి వీళ్ళకు చాలా ఎలాంటి ఆటంకం లేకుండా వాళ్ళకి పే స్కేల్ వర్తింపజేసారు. ఇంకా 3,797 మంది వీఆర్ఏ 61 సంవత్సరాల పైబడ వాళ్ళకు పే స్కేల్ విధానాన్ని రాజ్యాంగబద్ధంగా అమలు చేయడానికి లేదు. అయితే దీన్ని ఏ విధంగా చేయాలని ఒక కమిటీ వేసింది. 11 మంది ఐఏఎస్ కమిటీ సెక్రటరియట్ లెవెల్లో కమిటీ వేస్తే ఆ కమిటీకి ఇప్పుడున్న సిఎస్ గారు రామకృష్ణ గారు అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నారు. వాళ్ళ అధ్యక్షత వహించి ఆ కమిటీని క్షుణ్ణంగా పరిశీలించి 3,791 కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేయాలి, వీళ్ళకి ఏ విధంగా పే స్కేల్ వర్తిపోయాలనేది క్లీన్ చిట్గా మినిట్స్ ఆఫ్ మీటింగ్లని చర్చించి వాళ్ళు ఒక కంక్లూజన్ ఇచ్చారు. ఎందుకు అంటే, వీఆర్ఏ వ్యవస్థలో 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము ఈ 61 సంవత్సరాల పైబడ వీఆర్ఏలని వాళ్ళు గుర్తించారు. దీన్ని అనేక దఫాల్లో సంఘాల ఆధ్వర్యంలో చర్చలు జరిపినప్పుడు మా యొక్క బాధలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం. అయితే ఇది ప్రభుత్వానికి ఇప్పటికీ ముఖ్యమంత్రి కానీ మినిస్టర్ కానీ ఏ అధికారి కానీ అంతుపట్టలేదు. అంటే నేను ఒక్కటే మాట చెప్తున్నా, వీళ్ళు చదువుకొని దద్దమ్మలు. ఎందుకు మాట చెప్తున్నా అంటే, ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆర్టీసీ వ్యవస్థ కార్పొరేషన్ కింద ఉంటుంది, ఒకటి సింగరేణి కార్పొరేషన్ కింద ఉంటుంది. అదే రెగ్యులర్ ఇప్పుడు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్యూర్లీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది. కానీ ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ అనేది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారు, 2 వీఆర్ఏ వ్యవస్థ ఉంటుంది. ఈ వీఆర్ఏ వ్యవస్థ వీలు పెట్టింది కాదు, రాజ్యాంగంలో పొందుపరిచిన 1952 నుంచి ఉంది ఈ వ్యవస్థ. అప్పుడు రజాకాల పాలన నుంచి ఉన్నప్పుడే దీనికి ఎట్లయినా స్వస్తి పలకాలే, ఈ వెట్టి చాకరికి పులి స్టాప్ పెట్టాలని తీసుకొచ్చిన జీవో 81. మరి ఈ యొక్క వీఆర్ఏ వ్యవస్థ వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వాళ్ళకి రిటైర్మెంట్ ఏజీ లేదు. ఈ రిటైర్మెంట్ ఏజీ అనే వర్షన్ ఎందుకు వస్తుంది అంటే, 61 సంవత్సరాలు దాటితే రిటైర్మెంట్ కదా అంటాడు. అరే గాడిది, మీకేమైనా సిగ్గు శరము లజ్జ ఉందా? నీవేమైనా చదువుకున్నావా? చదువుకొని దద్దమావా? ఇప్పుడు రేవంత్ రెడ్డి టైగర్ అంటున్నారు. నిజంగానే టైగర్ ఏడ ఉంటుందన్న? అడవిలో ఉంటుంది. మనిషి అయితే నువ్వు చదువుకున్నాడు అయితే నీకు అర్థమవుతుంది. ఆ ఫైల్ తెచ్చుకోవాలి, ఆ ఫైల్ తెచ్చుకొని చదవాలి, దాని వ్యవస్థ ఏంది, దాని కథ ఏంది, వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అని. నీకు జీవో నెంబర్ 81లో 3వ అంశం క్లీన్ చిట్గా ఉంది. 3,797 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళ డిపెండర్స్ ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని ఉన్నది. మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంకి 85 ఏంది? జీవో నెంబర్ 85 ఏంది? జీవో నెంబర్ 81కి అనుసంధానంగా ఫైనాన్షియల్ అప్రూవల్, 81 ఏమో అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ కింద 81 ఇస్తే దాని ఫైనాన్షియల్ అప్రూవల్కి ఇచ్చింది. ఇంప్లిమెంటేషన్ చేత ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదంటే, సూటి చెప్తున్నా, ఇక్కడ ఉన్న రెవెన్యూ సంఘాలు రెడ్డిల చేతులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఈ రెడ్డిల రాజ్యంలో ఇక్కడ బీఆర్ఏలు అనే వాళ్ళు కేవలము బీసీలు, ఎస్సీలు మాత్రమే ఉన్నారు. అదే ఇలా రెడ్డిలు ఉంటే ఎప్పటికో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. వీళ్ళ రెడ్డిలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈడబ్ల్యూసీ కూడా ఈ XY ద్వారా వచ్చిన వాళ్ళకు ఈ 16,758 మందిలో వెళ్ళిపోయింది. ఇంకా మిగిలిపోయింది బీసీలు, ఎస్సీలే కదా, వీళ్ళకి మేమేం చేయాలి అని అంటున్నారు. కానీ మేము చెప్తున్నాం, నిన్న కాక మొన్న ఒక ఖమ్మం భూదాన విషయంలో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ, బిడ్డ ఇక్కడ నుంచి చెప్తున్నాం, గతంలో ఆర్ కృష్ణ మాకు పూర్తిగా సంపూర్ణంగా వెన్నుదండంగా ఉండి
ధర్నాలు ఉద్యమాలు చేపించిండు. కాబట్టి ఇక్కడ నుంచి నీ ఆటలు మీ పాటలు సాగవు. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఏ అన్యాయం జరిగినా ఊకునే ప్రసక్తే లేదు. ప్రభుత్వం అడిగితే ఫైనాన్షియల్ భారం పడుతుంది అంటున్నాడు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అయ్యా ఇప్పుడు మా తండ్రులకు ఎంత ఇస్తున్నావు? 10,500 ఇస్తున్నావు కదా, ఇంకొక 10,000 మాకు ఇస్తే మా యొక్క సమస్య క్లోజ్ అవుతుంది. మాకు 10,000 నీకు శాత కాదు, కానీ నిన్న ఆగమున్న రాహుల్ గాంధీకి 1,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చినావు? ఎవరయ్యా జాగిరని ఇచ్చినావు నువ్వు? ఇది మా సొమ్ము కాదా? మా బిడ్డల సొమ్ము కాదా? నువ్వు వాళ్ళకి ఎన్నిక నీకుంటుంది, నీ భూ కబ్జాలు చేయనీకు ఉంటుంది. ఇప్పుడు మమ్మల్ని రెగ్యులేట్ చేస్తే ఆయనకు ఒక బాధ ఉంది. ఎందుకంటే ఏ భూములు ఎక్కడ ఉన్నాయనేది తెలిసిన వ్యక్తులు మేము. లిటరల్లీ నేను నార్కన్ జిల్లా వ్యక్తిని, మా జిల్లా వ్యక్తి రేవంత్ రెడ్డి. కొండారెడ్డి ఆయన భూములు ఏడున్నా మేము చెప్పగలుగుతాం, ఆయనకి తెలియకపోవచ్చున్నాము. కానీ మాకు తెలుసు ఆయన ఎంతో ఎవరితోనే తీసుకున్నాడు, ఎవరికి అమ్మిండు, ఎవరికి వచ్చిందని. లాస్ట్ టైం మొన్న దసరా పండుగ రోజు ఈయన 4 లైన్ శాంక్షన్ చేసిండు. మరి రేవంత్ రెడ్డి నీ 4 లైన్ శాంక్షన్కి ఎవరిని భూమి పోతుందని ఎవరిని అడిగినావు? మరి నీ గవర్నమెంట్ ఎంఆర్ఓని ఎందుకు అడగలేదు? నీ ఆర్డీఓని ఎందుకు అడగలేదు? సిగ్గు శరం లేకుండా వచ్చి వీఆర్ఏని ఎందుకు అడిగినావు? అంటే నీ గ్రూప్ 1 గ్రూప్ 2 అంతా చెత్తబుట్టలో పడేసిన వ్యక్తులే. కేవలం గ్రౌండ్లో బేసిక్ పునాదులకు తెలిసిన వ్యక్తి ఎవరు? భూముల మీద ఉన్న వ్యక్తి వీఆర్ఏ. వీళ్ళని రెగ్యులేట్ చేస్తే మా భూములను ఎక్కడ ఉన్నాయని గుర్తింపు చేస్తానే భయం పుట్టుకున్నది. అంతకు తప్ప నీకు ఫైనాన్షియల్కు ఇబ్బంది లేదు, మాకు రావాల్సిన ఉద్యోగాలు ఎన్నిక వేకెన్సీ లేవనట్లేదు. ఇప్పటికీ బొచ్చాడు వేకెన్సీలు ఉన్నాయి. రాష్ట్రం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కానీ వస్తుంది, ఒక్క ఉద్యోగం అంటే నియమించలే. జీపీఓలు ఇచ్చిండు, జీపీఓ వ్యవస్థను తెచ్చిన అంటున్నావు. సగానికి సగం జీపీఓలు ఎన్ని నువ్వు ఇచ్చింది? 10,900 జీపీఓ పోస్టులకు నువ్వు ఫిల్అప్ చేసింది 5,200 కదా. మరి మిగతా జీపీఓలు ఎవరు? నువ్వు చేస్తున్నావా? మీ అయ్యా చేస్తున్నాడా? నీ మినిస్టర్ వచ్చి డ్యూటీ చేస్తున్నారా? మా వీఆర్ఏ పిల్లలు ఎవరైతే జీపీఓ పోయినరో వాళ్ళు అక్కడ నరికి రంపన పెడుతున్నావు, పొమ్మనకుండా పెడుతున్నావు. వాడు సూసైడ్ చేసి చచ్చిపోయాడు. నిన్న మొన్న ఆ ఉద్యోగ టెన్షన్తో పోతుంటే యాక్సిడెంట్లో చనిపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఒకటి అంటున్నావు, వీఆర్ఏ వారసులకు ఉద్యోగం ఇవ్వదు అంటున్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ వేదిక నుంచి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే రెవెన్యూ శాఖలో ఎంఆర్ఓ ఆఫీస్లో వీఆర్ఏ వారసులు లేకుండా నువ్వు వ్యవస్థను నడుపు, అప్పుడు నేను ఒప్పుకుంటా. నేను ఉద్యోగముడికి అడగాను. ఎందుకు అంటే ఇక్కడ ఒక్కొక్క మండలాలు ఒక 10 మంది వీఆర్ఏలు ఉన్నారు వారసులు. వీఆర్ఏలు ముసలి అయితే వాళ్ళకి చేత కాదు పని అని ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్, అందరు డిగ్రీ పైన వాళ్ళు. వీళ్ళందరినీ తీసుకుపోయి జూనియర్ అసిస్టెంట్ పనులు చేయించుకుంటున్నావు. సిగ్గుందా? మరి పని చేయించుకున్నప్పుడు వాళ్ళకి జీతం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి కదా. అది చేత కాదు నీకు. ఎక్కడ తిరిగి నీకు ప్రభుత్వానికి చేతనైంది ఏంది? 1000 కోట్లు ఢిల్లీకి పంపాలా, 2,000 కోట్లు పంపాలా, 10,000 కోట్లు పంపాలా అనేది ఒకటి ఆలోచన. 2 భూ కబ్జాలు ఏడ ఏ భూమి ఉంది, ఏ ప్రభుత్వ భూమి ఉంది? ఈ ప్రభుత్వ భూమి మీద ఎవడు కాపలా ఉన్నాడు? వీఆర్ఏ ఉన్నాడు. వీని ఇబ్బంది పెడితేనే వాడు మనకు లొంగుతాడు. ఇదే నీ కంటెంట్ తప్ప నీ ప్రజాపాలన అనేది శుద్ధ పాలన. 2.5 సంవత్సరాలు నేను చూస్తున్నాం. ఈ మాట నీకు ఎందుకు చెప్తున్నామంటే ఇలా మేము లెంపలు వేసుకుంటున్నాం అయ్యా నీకు. ఎందుకు? ఒక్కొక్క వీఆర్ఏ ఒక ఊరిని శాసిస్తాడు. వాడు ఇంటింటికి తిరిగి నీకు ఓటేయమన్నాడు. నీకు ఓటేసిన పాపానికి ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి ఇంద్రపాడు దగ్గర 2వ అయింది. ఇంకా ఇంతకంటే సిగ్గుసేట్ ఏముంది? నీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే సీఎం గారు రేపు అసెంబ్లీ సాక్షిగా నువ్వు అనౌన్స్మెంట్ చేయాలి. ప్రతి అసెంబ్లీలో ఐటమ్ మా వీఆర్ఏల గురించి ప్రశ్నిస్తున్నారు, గొంతులు లేవనెత్తుతుంటే ఆ గొంతులకు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? నువ్వు చిత్తశుద్ధిగా పనిచేసినోడు అయితే ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? ఎందుకు ఇన్ని రోజులు డిలే ఉంది? నీకు జీవో ఉంది, ఫైనాన్షియల్ అప్రూవల్ ఉంది, మరి ఇంకేమున్నది? నీకేం కావాలి? పెట్టడానికి సంతకం పెట్టడానికి అధికారులు ఉండి, కాకపోతే వీళ్ళకి ఇస్తే నీకు వివక్ష అని చెప్తున్నావు. కాబట్టి ఇది ఎమ్మడే మానుకోవాలి. లేదు అంటే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్లు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ చూపిస్తాం. మొన్నది చూపించినాం. సర్పంచ్ ఎలక్షన్లో నీకు ఎన్ఐ వచ్చింది, 40% వచ్చింది. ఒక రూలింగ్ గవర్నమెంట్లో నువ్వు 100కు 90% రావాల్సిన సర్పంచ్ ఎలక్షన్స్లో 40% ఇచ్చారు నీకు. ఇక్కడికైనా బుద్ధి రావాలి కదా నీకు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో ఏం జరిగిందో చూసినావు కదా. బీసీలు చైతన్యం అయినరు, ఎస్సీలు చైతన్యం అయినరు. ఇక్కడ బీసీ ఎస్సీలదే ఈ సమస్య కాబట్టి ఇక్కడ నీతోనే ఏం అవసరం లేదా అని అనుకుంటా నేను. తర్వాత నీవు ఇట్లే ధోరణి ఉంటే రాబోయే కాలంలో నీ అసెంబ్లీ గేట్లను బద్దలు కొట్టి ఉడక మేము ఉద్యోగాలు తెచ్చుకుంటామని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను.
ఇది ఈ చిన్న స్థాయి ఉద్యోగాలు ఏ అయితే ఉన్నాయో వీఆర్ఏకి సంబంధించి ఓన్లీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉండడం వల్లనే ఇక్కడ మంత్రి కూడా ఒక రెడ్డి కాబట్టి, ఇక్కడ ముఖ్యమంత్రి రెడ్డి కాబట్టి మమ్మల్ని చిన్నగా చూస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళని వదిలే ప్రసక్తి లేదు అని చెప్తున్నారు. వీళ్ళ చిట్ట ఎక్కడెక్కడైతే కబ్జాలు చేసిరో మా వీఆర్ఏల దగ్గరనే వాళ్ళ చిట్ట మొత్తం ఉంటుంది. ఇప్పి చూపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టైనా కానీ మా ఉద్యోగాలు మేము తీసుకుంటాము. గత ప్రభుత్వంలో ఏదైతే వారసత్వ ఉద్యోగం ఉంటుందో వాళ్ళ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఒక కొడుకు ఇచ్చేది. కానీ ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వడం లేదు, అంత చెక్కడం లేదు. కేవలం అంటే ఇక్కడ రెడ్డిలు మాత్రం ఉండరు కదా వీఆర్ఏలకు సంబంధించి, అంటే మష్కూర్ పని వాళ్ళు చేయరు కాబట్టి అందుకే మమ్మల్ని చిన్నగా చూస్తున్నారు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా కొనసాగితే మాత్రము రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుందని కూడా హెచ్చరించారు. కెమెరా పర్సన్ కళ్యాణ్ తారు, నాద్య టీవీ, హైదరాబాద్.